ప్రతిరోజు కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. కొత్తగా మా ఛానల్ని మీరు విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. ఏవండి మిస్టర్ బిగ్ బాబు గారు ప్రపంచ రికార్డు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా క్రియేట్ చేశారంటున్నారు, అసలు ఏంటి విషయం అనేది క్లారిటీ ఇవ్వండి అంటూ చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు. వీడియో పూర్తిగా చూస్తేనే అసలు ఆయన ఏం ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు, ఎప్పుడు క్రియేట్ చేశాడు, దానివల్ల మన భారతదేశానికి వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అన్న దానిపై నేను మాట్లాడతాను. ముందుగా వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. 100% నిజమండి. ఆయన ఆల్మోస్ట్ ఒక 10 ప్రపంచ రికార్డులు క్రియేట్ చేశారు. దాంట్లో ఒక ప్రపంచ రికార్డు భారతదేశంలో ఎవరు కూడా చేయలేదు. ఆయన క్రియేట్ చేసిన ప్రపంచ రికార్డు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చేసిన రికార్డు ఏంటంటే 2024 ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆయన పార్టీ జనసేన పార్టీ అభ్యర్థులు 24 చోట్ల పోటీ చేస్తే 24 చోట్ల గెలిచారండి. ఇప్పటి వరకు మన భారతదేశపు చరిత్రలో నుంచున్న ప్రతి చోట, ఎలక్షన్లో నుంచున్న ప్రతి చోట గెలిచిన పార్టీ మొట్టమొదటి జనసేన పార్టీ. దట్టు పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ అనేది చెందింది. పోటీ చేసిన 24 చోట్ల జనసేన పార్టీ గెలిచిందండి. ఇది ఒక విధంగా రికార్డు. కింద కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు వెయిట్ చేస్తే కానీ ఆ పార్టీ సభ్యులు గెలవలేదు. 15 ఏళ్ళు పట్టింది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ సభ్యులను గెలిపించుకోవడానికంటూ ఒకళ్ళు కామెంట్ పెట్టారు. మరొకరు కామెంట్ ఏం పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో గెలిచారు, ఆయన సొంతంగా గెలిచిన క్రెడిట్ ఏం కాదు కదా, సొంతంగా పోటీ చేయలేదు కదా, 4-5 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, మోడీ సపోర్ట్ తీసుకున్నారు, నారా చంద్రబాబు నాయుడు సపోర్ట్ తీసుకున్నారు, 3 పార్టీలతో కలిపితే వచ్చిన గెలుపు అంటూ కొంతమంది పెడుతున్నారు. మరొకళ్ళు ఏం పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ తీసుకున్నారు, మోడీ గారు సపోర్ట్ తీసుకున్నారు, న్యూస్ ఛానల్ సపోర్ట్ తీసుకున్నారు, కేంద్రంలో ఆయనకి చాలామంది సపోర్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారు సపోర్ట్ చేశారు, 100 మంది సపోర్ట్ చేస్తే గెలిచిన పార్టీ అండి అంటూ ఎవరికి నచ్చిన కామెంట్ వాళ్ళు పెడుతున్నారు. 100 మంది సపోర్ట్ చేశారు, సరే ఓకే, 10 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు, ఓకే, ఆయన గెలిచారా లేదా? ఇప్పుడు 10 మంది సపోర్ట్ చేస్తే ఆయనకు సపోర్ట్ చేస్తారండి. జబర్దస్త్ టీం వాళ్ళు సపోర్ట్ చేశారు, మీడియా రంగం వాళ్ళు సపోర్ట్ చేశారు, నరేంద్ర మోడీ గారు సపోర్ట్. అయితే ఏంటి దాంట్లో తప్పేంటండి? ఒక మంచి మనిషికి సపోర్ట్ చేయడంలో తప్పేంటి? అసలు నరేంద్ర మోడీ గారు 2014లో పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చారు తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? అందుకని వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. 2014లో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉందనే కదా. చాలామందికి ఉన్నట్టేంటి, రేపు పొద్దున ప్రధానమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా మరి కొద్ది సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రి అవుతాడండి. చూస్తూ ఉండండి. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.